బెంగళూరులో పేలుడుతో హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు పలు బస్టాండ్లలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లోనూ సోదాలు ముమ్మరం చేశారు. పోలీసులు కొన్ని చోట్ల బారికేడ్లు ఏర్పాటు అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గతంలో బాంబు పేలుళ్లు జరిగిన కోటి, దిల్సుఖ్నగర్ నగర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరగడంతో హైదరాబాద్ మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్ దగ్గర భద్రతను పెంచారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, బెంగళూరు రామేశ్వరం కేసులో జరిగినటువంటి ఈ బాంబు బ్లాస్ట్ కి సంబంధించినటువంటి హెచ్చరికలపైన దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణ నగరాల్లో కూడా ఈ విస్తృత తనిఖీలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, ఇక్కడ భారతదేశంలో ఇతర దేశాల్లో ఈ బాంబు పేలుళ్లు జరిగిన వాటి మూలాలన్నీ కూడా హైదరాబాద్ లోనే వెలుగులోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మాదాపూర్ లో రామేశ్వరం కేఫ్ ఒకటి ఉండగా నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలని పోలీసులు అన్ని చోట్ల విస్తృతంగా తనిఖీలు చేపట్టి ఎక్కువగా ప్రయాణాలు జరుపుతున్నటువంటి ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కొన్ని మెట్రో స్టేషన్స్ వద్ద కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. నిన్న బాంబ్ బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్ కు వచ్చేటువంటి ప్రధాన రహదారులు, సిటీలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్స్ వద్ద కూడా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి బ్యారిగేట్లను పెట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తా ఉన్నారు. అనుమానాస్పద బ్యాగులు, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపించినటువంటి వెంటనే వారిని క్షుణ్ణంగా వెళ్లి వారి ఆధార్ కార్డు, వారి ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్నిటిని కూడా పరిశీలించి వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ ఏ పని పైన వచ్చారు అనే దానిపై కూడా క్షుణ్ణంగా నిన్న నుంచి కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ లో, సైబరాబాద్ లో, రాచకొండలో కూడా ట్రై కమిషనర్ పరిధిలో పోలీసులు ఈ ఆంక్షలను ఏర్పాటు చేస్తూ అన్ని చోట్ల కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. మాదాపూర్ లో ఉన్నటువంటి రామేశ్వరం కేఫ్ కూడా పోలీసులు సెక్యూరిటీ పెంచారు. ఎందుకంటే రామేశ్వరం కేఫ్ టార్గెట్ గానే నిన్న జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ అనేది కూడా పోలీసులు కొంత అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒక అన్నోన్ పర్సన్స్ 25 నుంచి 30 ఏజ్ గల ఒక యువకుడు ఒక బ్లాక్ కలర్ బ్యాగ్ తీసుకొచ్చి బెంగళూరులో ఉన్నటువంటి రామేశ్వరం కేఫ్ లో పెట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదట సిలిండర్ బ్లాస్ట్ అని భావించారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ పదార్థాలు పేరడం వల్ల ఈ ప్రమాదం సంభవించనన్నారు. కానీ తర్వాత క్లూస్ టీమ్స్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ బృందాలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంతా కూడా రామేశ్వరం కేఫ్ పై జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి తనిఖీలు చేయగా కొంత బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ మెటీరియల్ కూడా అక్కడ లభించినటువంటి వెంటనే ఇది ఉగ్రవాదుల కుట్రలో భాగంగానే జరిగిందనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. బెంగళూరు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి దీనిపైన హై కమిటీ పవర్ కమిటీతో ఏర్పాటు చేసి దీనిపైన సమీక్ష కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తులు, దేని లక్ష్యంగా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఎవరికైతే పెద్దగా గాయాలు కాకపోలేగా కేవలం 9 మంది మాత్రమే స్వల్పంగా ఇంజ్యూర్ అవ్వడము, వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడము, ఇదంతా కూడా కుట్రలో భాగంగా జరిగింది అనేది మాత్రం పోలీసులకు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో ప్రస్తుతం బెంగళూరులో జరిగినటువంటి రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కు సంబంధించి విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా అన్ని వైపుల నుంచి కూడా పకడ్బందీగా పోలీసులు భద్రత ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు, ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు హైదరాబాద్ లోకి చొరబడి ఆ ఘటన జరగకుండా మాత్రం తగిన జాగ్రత్తలు ఏర్పాటు చేస్తూ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. వైశాలి, రైట్. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఏమైనా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? స్పెసిఫిక్ గా ఏవైనా ప్రీ ప్లానింగ్ తో హైదరాబాద్ వచ్చినటువంటి వ్యక్తులని మాత్రం ఇప్పటి వరకు పోలీసులు ఎవరు గుర్తించలేకపోయారు. జనరల్ చెకింగ్స్ లో భాగంగా మాత్రమే వారిని తనిఖీల పేరుతో అవసరాన్ని బట్టి వారి ఐడెంటిటీ ప్రూఫ్స్ అడుగుతా ఉన్నారు. కానీ అందరూ కూడా ప్రాపర్ గానే ఏదో పని పైన వచ్చినటువంటి వాళ్ళే కానీ ఎలాంటి కుట్ర కోణం కానీ ఏదైనా ప్రీ ప్లానింగ్ లో భాగంగా కానీ హైదరాబాద్ వచ్చినటువంటి ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ ఉన్నటువంటి వ్యక్తులు, ఇటీవలే ఆకర్షణకు గురై ఆ సంస్థలకు కొరియర్ చేస్తున్నటువంటి బాయ్స్ ఎక్కడ కూడా లభించలేదు. దీనిపైన ఇంకా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు అయితే చేపడతా ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఈ యొక్క కంటిన్యూగా రైడ్స్ కొనసాగుతా ఉన్నాయి. రోడ్ల పైన, హోటల్స్ లలో, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు, మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, వాహనాల రాకపోకలు రద్దీగా ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. గతంలో జరిగినటువంటి గోకుల్ చాటు, లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ లో జరిగినటువంటి టిన్ బ్లాస్ట్ ఏరియాస్ లో కూడా పోలీసులు పకడ్బందీగా ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేసి అక్కడ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి తనిఖీలు కూడా చేపడతా ఉన్నారు. గతంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ కాబట్టి అక్కడ ఇంకేమైనా ప్లానింగ్ చేసి ఉన్నారా, దేశవ్యాప్తంగా ఈ ఉగ్రవాద సంస్థలు మళ్లీ ఉనికి చాటుకోవడానికి
ఏవైనా పథకం రచించారా అనే ఒక అనుమానాలు పోలీసులకు ఉన్నాయి కాబట్టి పోలీసులు అయితే అప్రమత్తమయ్యి హైదరాబాద్ లో ఇలాంటి విధ్వంసాలు జరగకుండా మాత్రం అన్ని తగిన ఏర్పాట్లని చేసుకొని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జల్లెడబడుతూ అనుమానాస్పద వ్యక్తులు వచ్చినటువంటి వెంటనే అనుమానాస్పద వస్తువులు ఉన్నా వాటిని స్వాధీనం పరుచుకొని వాటిని తనిఖీ చేస్తా ఉన్నారు. ఈ 2-3 రోజుల పాటు హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఈ విధంగానే ఉండబోతా ఉంది. పూర్తి స్థాయిలో నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఏ ఒక్క అనుమానపు వ్యక్తులు రాకుండా మాత్రం కట్టుదిట్టంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసి బందోబస్తు కల్పిస్తా ఉన్నారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రవితేజ.